शं नो मित्रस्यं वरुणः शं नो भवत्वर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि कृतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओम శాంతి శాంతి శాంతి. ఒకసారి మీకు ఈరోజు లెసన్ నెంబర్ 6 మొదలు పెట్టే ముందు ఒకసారి మీకు నేను ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ అనేది వినిపిస్తాను. మాస్టర్ గారు ఈకే గారు ఈ పుస్తకం రాసినప్పుడు, ఈ స్పెషల్ అస్ట్రాలజీ బుక్ రాసినప్పుడు, ది రీడర్ ఈజ్ అడ్వైజ్డ్ to hereby to read the following books beforehand so that he may be benefited better by reading this book. ఇది పుస్తకం చదువుకోవడానికి ముందు కొన్ని పుస్తకాలు చదువుకోమని చెప్పారు. అందులో లిస్ట్ ఏముందంటే ద సీక్రెట్ డాక్ట్రిన్ బై హెచ్పిబి మేడం లావర్స్కి సీక్రెట్ డాక్ట్రిన్ చదువుకోవాలని చెప్తున్నారు. మాస్టర్స్ అండ్ ద పాత్ బై లెడ్బీటర్, చక్రాస్ బై లెడ్బీటర్, ఏన్షియంట్ విజ్డమ్ బై అన్విసెంట్, Echoes from the Orient, William Judge, Initiation Human and Solar, Alice A. Bailey, Esoteric Astrology, Alice A. Bailey, The Art of Synthesis, Alan Leo, Progress Horoscope, Alan Leo. Even if one reads this book directly, and ఎవరైనా కూడా ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకం డైరెక్ట్ చదువుకున్నప్పుడు కూడా one will clearly understand every point, but in one's own way. ప్రతి విషయం అర్థమవుతుంది కానీ వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి అర్థమవుతుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఏది ఆ పై చెప్పిన 9 పుస్తకాలు అంటే ఏంటి? సీక్రెట్ డాక్ట్రిన్ అది అప్పట్లో 5 వాల్యూమ్స్, ఇప్పట్లో 2 వాల్యూమ్స్, అంటే దాదాపు 10 వాల్యూమ్స్ అనమాట. మొత్తం ఈ 10 పుస్తకాలు చదువుకోకపోయినా కూడా చదువుకుని అర్థమవుతుంది. బట్ ఇన్ వన్స్ ఓన్ వే, అన్లాకింగ్ ద కీస్ ఆఫ్ ది స్టోరీస్ దట్ కంటైన్ ద సీక్రెట్స్ ఆఫ్ ఎటర్నల్ విజ్డమ్ was one of the main purposes of HBB. ఏవైతే పురాణాల్లో కానీ వాటిలో ఏవైతే కథలు ఏవైతే ఉన్నాయో ఆ కథల వెనక ఉండేటటువంటి అంతరార్థాలని అర్థం చేసుకునేలాగా అందులో ఉండేటువంటి రహస్యాలని విప్పి చెప్పడం అనేటటువంటిదే మేడం లార్డ్స్కి చేసినటువంటి ఒక ప్రధానమైన ప్రక్రియ సుమా చెప్తున్నారు. ది ప్రజెంట్ వర్క్ క్యారీస్ దట్ పర్పస్ టు ఇట్స్ లెజిటిమేట్ ఎండ్. ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ పుస్తకం కూడా అదే కోవకు చెందినటువంటిది, అదే ప్రయోజనానికి సంబంధించిన అని చెప్తున్నారు. Astrological key is inevitable to read the scriptures of the world and understand them in a proper manner. జ్యోతిషం అనేటటువంటి ఒక తాళం చెవి ఉన్నది. అది ది వరల్డ్ స్క్రిప్చర్స్ అంటే ఏదైతే మహత్ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్లాక్ చేసుకోవడానికి ఒక మెయిన్ కీ సుమా అని చెప్తున్నారు. దిస్ వర్క్ ఈజ్ అన్ అటెంప్ట్ ఆన్ దోస్ లైన్స్. ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ బుక్ ఎందుకు రాశానట్లయితే ఆ లైన్స్లో ఏదైతే నిగూఢంగా రహస్యంగా ఉన్నాయో, నిక్షిప్తంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా వెలికి తీసి అంతరార్థాలని వాటిని బయటకు తీసి చెప్పడమే ఈ ప్రయోజనం సుమా అని చెప్తున్నారు. ఎందుకు నేను మీకు చదివి నిర్మించాను అన్నట్లయితే, నేను స్పిరిచువల్ అస్ట్రాలజీ స్టార్ట్ చేయడానికి ముందు చాలా సిస్టమేటిక్గా ఫస్ట్ లెవెల్లో చాలా డీటెయిల్డ్గా గ్రహాలు కానీ, గ్రహకారకత్వాలు కానీ, భావాలు కానీ, ఈ గ్రహాలు ఎన్ని స్థాయిల్లో పనిచేస్తాయి, పర్సనాలిటీ లెవెల్లో ఎట్లా పనిచేస్తాయి, ఇండివిజువల్ స్థాయిలో ఎట్లా పనిచేస్తాయి, సోల్ లెవెల్లో ఎట్లా పనిచేస్తాయి, రాశులు కానీ, భావాలు కానీ, గ్రహాలు కానీ, ఈ 3 స్థాయిల్లో ఉన్నటువంటి వాళ్ళ పైన ఎట్లాంటి ప్రభావాన్ని సూచిస్తాయి, కర్మబంధాలను ఎట్లా సూచిస్తాయి, జీవితాన్ని సాధనలోకి తీసుకువెళ్తున్నప్పుడు మన తాలూకు జాతకంలో ఉండేటటువంటి గ్రహాలని ఎట్లా అర్థం చేసుకోవాలి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా మనం చెప్పుకున్నాం. నేను ఇంచుమించులో ప్రతి 2-3 నెలలకి ఒకసారి మళ్ళీ మీరు పాత లెసన్స్ చదువుకోండి, ఒకసారి అర్థమవుతున్నట్టుగా ఉంటాయి సుమా, అర్థం కావవి మీకు మర్చిపోతుంటారు సుమా అని నేను రిమైండర్స్ ఇస్తూనే ఉన్నాను.
తర్వాత సెకండ్ లెవెల్ అనేటటువంటి చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఇది. మాస్టర్ గారు 1981, 82, 83 3 years ఆయన కంటిన్యూస్ గా లెక్చర్స్ ఇచ్చారు ఫారెన్ లో. ఒక రకంగా చెప్పాలన్నట్లయితే స్పిరిచువల్ ఆస్ట్రాలజీ బుక్ చదువుకోవడానికి ఏవైతే మాస్టర్ గారు 9 పుస్తకాలు లిస్ట్ ఇచ్చారో ఆ 9 పుస్తకాలతో పాటుగా అంతకన్నా ఇంపార్టెంట్ గా అస్ట్రాలజీ అండ్ అకల్ట్ అండ్ స్పిరిచువల్ పర్సెప్షన్ అనే బుక్ మనం ప్రింట్ చేసామే, అది వాటి కన్నా కూడా ఇంపార్టెంట్ బుక్ అది. అందులో మాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను, సింపుల్ గా అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేశాను. చాలా మాటలు మీకు రిమైండర్స్ ఇచ్చాను నేను, మీకు అర్థమవుతున్నట్టుగా ఉంటాయి సుమా, అర్థం కావు ఇవి, మళ్ళా చదువుకోండి, మళ్ళా చదువుకోండి, కొంతకాలం గ్యాప్ ఇస్తున్నాను నేను, మళ్ళీ చదువుకుంటే మీకు అర్థమవుతుంది సుమా అని నేను చాలా మాటలు చెప్పడం జరిగింది. సో స్పిరిచువల్ అస్ట్రాలజీ చెప్పడం అనేది నేను చేసే అటెంప్ట్ ఇది 3వ అటెంప్ట్ ఇది. ఫస్ట్ 2 అటెంప్ట్స్ కూడా నేను సక్సెస్ కాలేకపోయాను. ఈ థర్డ్ అటెంప్ట్ కూడా సక్సెస్ అవుతానని నమ్మకం నాకు నిజానికి లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా ఈ ఫస్ట్ సెకండ్ లెవెల్స్ లో ఉన్నటువంటి టోటల్ మ్యాటర్ అంతా మనకు బుర్రలో ఉండి ఏదైతే మనం చెప్పుకున్నామో అవన్నీ కూడా మనసుని బాగా పట్టుకుని ఆ సమన్వయం మనకి బాగా కుదిరి, ఆ సమన్వయం అంతా కుదిరిన దాన్ని వాటిని మన జీవితంలోకి డే టు డే లైఫ్ లోకి మనం వాటిని ట్రాన్స్లేట్ చేసుకోలేము. చాలా మంది ఇక్కడ ఎట్లాంటి పొరపాటు పడతారంటే నేర్చుకున్న ప్రతి విషయాన్ని కూడా జీవితంలోకి అన్వయించుకోవడానికి కుదరదు. అది ఎలా అన్వయించుకోవాలో మనకు తెలియదు, అన్వయించుకునే పరిస్థితుల్లో కూడా మనం ఉండము. అది మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి. విషయాలు తెలిసినంత మాత్రాన అవన్నీ మనకు అర్థమవుతాయనే రూల్ లేదు, అర్థమైనవన్నీ కూడా మన జీవితంలోకి రావాలని రూల్ లేదు, అవన్నీ కూడా మన సాధనలోకి వస్తాయని రూల్ లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఈ పొరపాటు చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతున్నది. మనం చాలా పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము. అంటే ఇన్ని పుస్తకాలు చదువుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఈ పుస్తకాన్ని అని చెప్పిన పుస్తకాన్ని మనం చెప్పుకుని అర్థం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం, ఆ పుస్తకాలు ఏవి చదువుకోకుండా. సో యాక్చువల్ గా ఒక సెంటెన్స్ లో 2 సెంటెన్స్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఆ పుస్తకాలు వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తారో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి, దానికే ఒక 6 నెలలు పడుతుంది. అది అర్థం కావాలంటే అది అర్థం కావాలి అంటే ఆ పుస్తకాలు అంతకన్నా ముందు చదువుకోవాల్సిన పుస్తకాలు ఉంటాయి. అవి చదువుకుంటే తప్ప ఈ టెక్నాలజీ అర్థం కాదు, అవి అర్థం చేసుకుంటే తప్ప ఈ టెక్నాలజీ అర్థం కాదు. సో మీరు ప్రతిదాన్ని కూడా ఇంకా ఎలా ధ్యానం చేసేయాలి. ఇప్పుడే మన ఇప్పుడు ఏదో సూర్యాంతర్వర్తని అనుకున్నాం, మనం అదే సూర్య భగవాన్ అనుకున్నాము, సూర్యుడిలో ఉండేటువంటి కేంద్రం అనుకుంటున్నాం, కూడా అక్కడ వెళ్ళిపోతాం మనం కేంద్రంలోకి. ఇది ఉపనిషత్తులాగా ఉంటుంది ఈ పుస్తకం. అంటే ఉపనిషత్తుల్లో ఏముంటుంది, ఉపనిషత్తులో పురాణాల లాగా కథలాగా ఉండవు. ఉపనిషత్తు అంతా కూడా పరిపూర్ణ జ్ఞానానికి సంబంధించినటువంటి, జ్ఞానం అనేటటువంటి చాలా పెద్ద, మనకి విజ్ఞానమే ఉంటుంది, మనకి జ్ఞానం ఉండదు, విజ్ఞానమే ఉంటుంది. నేను నువ్వు అనేటటువంటి భేదం ఎవరికైతే ఉంటుందో, మనం కాక ఇతరం అనే భావం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు జ్ఞానంలో ఉన్నట్టు లెక్కగా, జ్ఞానంలో ఉన్నటువంటి వాడికి మొత్తం అంతా ఒకటిగానే కనిపిస్తుంది. ఆ స్థితి మనకి ఎప్పటికి వస్తుంది, అది ఎప్పటికి వస్తుంది మనకి? అది తరతమ భేదాలు లేకపోవడం కానీ, ఇష్టాలు లేకపోవడం కానీ, స్త్రీ పురుష భేదాలకు అతీతంగా ఉండటం కానీ, ప్రకృతి ధర్మాలతో కలిసి జీవించడం కానీ, ఉన్నదంతా ఒకటే, రెండు లేదు సుమా అనేటటువంటి భావన అనేది, ఆ భావంతో జీవించడం కానీ సుదూరమైన తీరాల్లో ఉంటాయి ఇవి. మనం విజ్ఞానం చెప్పుకుంటున్నాం, జ్ఞానం రావాల్సింది, చెప్పుకునేది కాదు అది. సో మీరు ఇది వింటున్న కొద్ది మనం అప్పుడే ఆ స్థితిలోకి వెళ్ళిపోతామేమో, మనం ఆ స్థితిలోకి మనం ఉన్నామేమో అనేటటువంటి భావన ఎవరు తెచ్చుకోవద్దండి. సెకండ్ లెవెల్ అనేది పరిపూర్ణంగా అర్థమైతే మన జీవితానికి ఎన్ని పరిమితులు ఉంటాయి, మనం భౌతిక కక్షలో జీవిస్తున్నామా, లేదా ప్రాణమయ శరీరం సంబంధించినటువంటి, లేదా యాస్ట్రల్ ప్లేన్ లో మనం ఉన్నామా, సో మనోమయ లోకాల్లో మనం ఉన్నామా? అసలు మనోమయ లోకాల్లో మళ్ళీ రెండు ఉంటాయి. అద అద అధో లోకాలకు సంబంధించిన మనస్సు ఉంటుంది, ఊర్ధ లోకాలకు సంబంధించిన మనస్సు ఉంటుంది. సో ఊర్ధ లోకాలకు సంబంధించిన మనస్సు దాటాక బుద్ధి అనేది ఉంటుంది. అసలు ఆ బుద్ధి వరకు మనం ఎక్కడ ప్రయాణం చేయగలుగుతాం? మనం అసలు బుద్ధి అంటే వివేకం, అది
నిజంగా వివేకం వచ్చినటువంటి వాడు సంసారంలో ఉండగలుగుతాడు. ఉన్నా కూడా ఈ రకమైనటువంటి ఆలోచన పరిధి ఆలోచన పరిధి టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. పరం గురువులు వాళ్ళందరూ కూడా బుద్ధిమయ లోకాల నుంచి వాళ్ళ తాలూకు అది వాళ్ళకి భౌతిక లోకం లాంటిది. పరం గురువులకి వాళ్ళకి మహర్షులకు కానీ మహాత్ములకు కానీ దేవతలకు కానీ వాళ్ళకి బుద్ధిమయ లోకం అనేది మనకి ఎలాగైతే భౌతిక లోకం ఉంటుందో బుద్ధిమయ లోకం అనేది వాళ్ళకి భౌతిక లోకం లాంటిది. అక్కడి నుంచి మొదలవుతుంది వాళ్ళ జర్నీ. మనం ఇంకా ఎక్కడున్నా మనం మనోమయ లోకాల్లో ఇంకా మనోమయ లోకాల్లో ఉండే ఊర్ధ లోకాల్లో కూడా మనం 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 మన తాలూకు జర్నీ ఇంకా మొదలు కాదు. ఎట్లా తెలుస్తండి మీకు మొదలు కాదు అంటే హయ్యర్ మైండ్ అనేటటువంటిది అనాథ చక్రం దాటిన తర్వాత విశుద్ధి చక్రం దాకా ప్రజ్ఞ వెళ్ళేటప్పటికి విశుద్ధి చక్రం అంటే అర్థం ఏంటిది? ఆకాశ తత్వానికి సంబంధించినటువంటి అంటే పృథ్వీ తత్వాన్ని, జలతత్వాన్ని, అగ్నితత్వాన్ని, వాయుతత్వాన్ని దాటి ఆకాశ తత్వంలోకి వెళ్ళేటప్పటికి అక్కడి నుంచి బుద్ధిమయ లోకాలు ప్రారంభం అవుతాయి. సో అక్కడి నుంచి వాళ్ళ సిలబస్ స్టార్ట్ అవుతుంది. మనం ఇంకా మనస్తాలకు పొరల్లో కింద పొరల్లో ఉన్నాం. కింద పొరల్లో ఉన్నాం కాబట్టి నచ్చడాలు, నచ్చకపోవటాలు, ఆవేశాలు, ఉద్వేగాలు, ఎక్స్పెక్టేషన్స్, సక్సెస్ కి ఒకలాగా మనం రియాక్ట్ అవుతాము, ఫెయిల్యూర్కి ఒకలాగా రియాక్ట్ అవుతాము. ఏదో ఏదో అయిపోవాలని అనిపిస్తుంటుంది. ఇంకా మనకు చాలా ఎజెండా, మన పర్సనల్ ఎజెండా చాలా ఉంటుంది మన జీవితంలో. ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఇంకా మన మనస్సు తాలూకు దిగువ లోకాల్లో ఉన్నట్టుగా లెక్క. ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఆయన పెద్ద గురువు గారంటే ఆయన 1,00,000 మంది శిష్యులు ఉన్నారంటే ఆయనకి ఎక్స్పెక్టేషన్స్ ఉంటే ఆయన మనస్సు తాలూకు దిగువ లోకాలు ఉన్నటువంటి జాతక ప్రభావం బాగుండే చాలా పెద్ద మిలియనీరో లేదా పెద్ద గురువు అయిపోయి ఉండొచ్చు. ఎందుకు మీకు చెప్తున్నాను అంటే నేను నాకు ఎలాగా అంటే నాకు నా ఇంట్యూషన్ ఎలా అర్థమవుతుందంటే ఈ సెకండ్ లెవెల్, ఫస్ట్ లెవెల్ అండ్ సెకండ్ లెవెల్లో ఉన్నటువంటి మనం చెప్పుకున్న దాన్ని అది పూర్తిగా మన అవగాహనకి ఇంకా రాలేదేమో అని నాకు డౌట్ వస్తుంది. అది అవగాహన రాకుండా మనం చాలా పెద్ద విషయాలు చెప్పుకుంటున్నాం. ఇది సోలుగా ఇంగ్లీష్ లో మాస్టర్ మంచి లాంగ్వేజ్ రాశారు. దాన్ని వీలైనంత వరకు ట్రాన్స్లేట్ చేస్తున్నారు సూర్యకుమార్ గారు. అందులో వీలైనంత వరకు నేను మీకు చెప్తున్న దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారో నిజానికి నిజంగా నాకు డౌట్ ఉంది నాకు. సో అంచేత మళ్ళీ నేను మీకు ఒకసారి అప్పీల్ చేస్తున్నాను. మనకున్న బ్యాక్గ్రౌండ్ లో స్పిరిచువల్ అస్ట్రాలజీలో మాస్టర్ గారు ఏం చెప్పారో, ఎందుకు చెప్పారో అది అర్థం కావడం అనేటటువంటిది బాగా టైం తీసుకునే ప్రక్రియ. అర్థం చేసుకోవడం కోసం ముందు ప్రయత్నం చేయండి. ఎంతవరకు అర్థమవుతుందో అంతవరకే అర్థం అవుతుంది. ఒక లెవెల్ దాటి అర్థం కావాలన్నట్లయితే మన యాటిట్యూడ్ మారాలి, మన జీవన విధానం మారాలి, మనం ఆలోచించేటటువంటి విధానం మారాలి, మనం చదువుకునేటటువంటి పుస్తకాలు మారాలి. అది కేవలం కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే వస్తుందని అనుకోబోకండి. ఎప్పుడైనా ధ్యానం అనే పదం వాడంగానే మీరు ఇంకా ధ్యానానికి ఒక టెక్నిక్ చెప్పలేదు ఏంటని అనుకుంటారేమో. నిన్నే చెప్పాను మీకు, ధ్యానం అంటే కళ్ళు మూసుకుని మనం చేసేటటువంటిది ఒకటే ధ్యానం కాదు. ధ్యానానికి అదొక పెద్ద విశ్వ విశ్వరూపం లాంటిది ధ్యానం అనే పదం అది. సో అంచేత మళ్ళీ నేను మీకు వార్న్ చేస్తున్నాను, దయచేసి ప్రతిదాన్ని కూడా ఎట్లా ధ్యానంలోకి వెళ్ళాలి, దీన్ని ఎట్లా ధ్యానం చేసుకోవాలి, సూర్యాంతర్వర్తి వరకు మనం వెళ్ళిపోతామా? సూర్యాంతర్వర్తి వరకు మన లోపలికే మనం వెళ్ళలేము. అసలు మన ఆత్మ దాకా వెళ్ళాలంటే మనం చాలా మాట 7 లోకాల గురించి మనం చాలా మాటలు చెప్పుకున్నాం. ఎన్ని మాటలు చెప్పుకుంటాం మన 7 లోకాల గురించి? మనలో ఉండే 7 లోకాల్లోనే గట్టిగా 3వ లోకం దాటి ఫిజికల్ అండ్ యాస్ట్రల్ అండ్ మెంటల్ ప్లేన్ 3వది అది. తర్వాత బుద్ధి 4వది, నిర్వాణ లోకం, పరినిర్వాణ లోకం, పరినిర్వాణ లోకం. మన బుద్ధిలో మనస్సులో కూడా 2 పొరలు ఉంటాయని చెప్పుకుంటున్నాడు. ఆ కింద పొర దాటి ఇంకా పై పొరలోకి వెళ్ళామా లేదా అనేటటువంటి ఖచ్చితంగా అనుమానమే. రాగద్వేషాలు, కామక్రోధాలు, ఇష్టాలు, మనం కాక ఇతరం అనే భావన ఉన్నంత వరకు ఎంత పెద్దవాళ్ళైనా, ఎన్ని పుస్తకాలు చదువుకున్నా, ఎన్ని పురాణాలు చదువుకున్నా కూడా ఇక మనస్తాలకు పొరల్లో కింది పొరలో ఉన్నట్టుగా లెక్క. ఆ సపరేట్నెస్ ఉన్నంత వరకు. సపరేట్నెస్ దాటి మనం పైకి ఎలా వెళ్ళగలుగుతాం? మనం వెళ్ళలేం కదా. సో అంచేత మీకు ఏం చెప్తున్నానంటే బుద్ధిమయ లోకాలు దాటినటువంటి బుద్ధి తర్వాత నిర్మాణ లోకం, పరినిర్వాణ లోకం, నిర్మాణ లోకం అని చెప్పారు. సో అంచేత మీరు ఇప్పుడే అన్నిటిని కలిపేసేసుకుని అన్నిటిని కలిపి ధ్యానం చేసేసి ఏదో ఇడ్లీ అన్ని రకాల మిలెట్స్ కలిపి ఏదో ఇడ్లీ రవ్వతో కలిపి ఏదో
మిక్సీ పట్టినట్టుగా అనుకోవాకండి. ఇది ఒక్కొక్క పొర దాటుకుని బయటికి వెళ్ళడానికి నాకు తెలిసి అనేక జన్మలు పడుతుంది. అనేక జన్మలు ఎత్తి సాధన చేసి ఈ శరీరం తీసుకుని ఇదే వాళ్ళకి ఆఖరి జన్మ అనుకునేటటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోలేము మనం. కానీ నాబోటి వాడు ఆలోచించుకున్నట్లయితే ఇది ఒక్కొక్క పొర తెగి మనకు అదృష్టం బాగుండి జ్యోతిష్ శాస్త్రాన్ని నేర్చుకునేటటువంటి ఒక అభిలాష, ఒక ఇష్టం, సంకల్పం మనకు కలగడం అనేటటువంటిదే మన జీవితంలో అనేక జన్మల్లో ఈ జన్మలో మనం చేసుకున్న అదృష్టం అది. సో దాన్ని మనం జాగ్రత్తగా లోతుకు తీసుకెళ్దాం. మనం మళ్ళా నేను రిపీట్ చేస్తున్నాను, అర్థమైంది అని అనుకోబోకండి. మనకు అర్థమైంది ఏదైనా పూర్వం అర్థమైంది ఉన్నట్లయితే దాంతో కలిపి దీన్ని కలపడానికి కోసం ప్రయత్నం చేయబోకండి. చాలా టైం పడుతుంది. అన్నిటిని కూడా కలుపుకుని అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. కంగారు లేదు. మళ్ళీ మళ్ళీ చదువుకుంటూ ఉండండి. అర్థమైనంత వరకు అర్థమవుతుంది. అలా వదిలేసేయండి తప్ప మనకు ఉన్నటువంటి తక్కువ జ్ఞానంతో ఉన్నటువంటి విషయాలు, తెలుసుకున్న విషయాలు ఏవైతున్నాయో అవి ఇవి ఒకటే కదా అని మాత్రం అనుకోబోకండి. అనుకుంటే ఏమవుతుందంటే అసలు విషయం అనేది మనకు అర్థం కాకుండా పోతుంది. ఇది ఇది చాలా పెద్ద కాస్ట్ నేను మీకు ఇస్తున్నా. ఇదంతా ఒక మాయ లాంటిది. ఇది అర్థమవుతున్నట్టుగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చెప్తున్నా ఈ లెసన్, ఇది ఇప్పుడు నేను చెప్పబోయే లెసన్ ఇంకా చాలా కష్టం అది. ఎందుకంటే పర్సనాలిటీ అనేది మనకు ఉంటుంది. పర్సనాలిటీ అంటే ఫిజికల్ పర్సనాలిటీ కాదు. ఒక మనిషిని చూడంగానే ఈయన చాలా మంచివాడు, ఈయన చాలా సాత్వికుడు, ఈయన చాలా సాఫ్ట్ గా ఉంటాడు, ఈయన చాలా కోపిష్టి, ఈయన చాలా స్వార్థపరుడు, ఈయనకి ఎప్పుడు తన గురించినటువంటి ధ్యాస తప్పిస్తే ప్రపంచం ఎలా పోయినా ఈయన పట్టించుకోడు. లేకపోతే ఎప్పుడూ కూడా ఈయనకి ప్రపంచం, సంఘం తప్పించి కుటుంబాన్ని ఈయన పట్టించుకోడు. లేకపోతే ఎప్పుడు కూడా ఈయన ధ్యానంలోనే ఉంటాడు, సంసార విషయాలు పట్టించుకోడు. ఎప్పుడు సంసారం తప్ప రామకృష్ణ అనేది వీడికి లేదు. ఇవన్నీ మన పర్సనాలిటీ అంటే. పర్సనాలిటీ అంటే సాధారణంగా మేము అర్థం చేసుకుంటా ఉన్న పర్సనాలిటీ అంటే కన్ను ఎలా ఉంది, ముక్కు ఎలా ఉంది, ఒడ్డు ఎంత ఒడ్డు పొడుగు ఉన్నాడు, తెల్లగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా. ఈ పర్సనాలిటీని మనం పర్సనాలిటీగా మనం వాడట్లేదు. పర్సనాలిటీ అంటే వాటి తాలూకు యాటిట్యూడ్, వాటి తాలూకు ప్రవర్తన, వాటి తాలూకు టోటాలిటీ, వాటి తాలూకు మొత్తం. ఎలాగైతే మనకు ఒక పర్సనాలిటీ ఉంటుందో, ఎలాగైతే మనుషులుగా మనకు ఒక పర్సనాలిటీ ఉంటుందో, అట్లాగే ప్రతి గ్రహానికి కూడా దాని పర్సనాలిటీ దానికి ఉంటుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ లెసన్లోకి వెళ్ళకుండా నేను ముందు బ్యాక్గ్రౌండ్ ఏర్పాటు చేస్తాను మీకు. నేను ఎట్లాగైతే మనకు ఒక పర్సనాలిటీ ఉంటుందో అలా ప్రతి గ్రహానికి కూడా ఒక పర్సనాలిటీ ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ఈ పర్సనాలిటీని ఎలా అర్థం చేసుకోవాలి మనం? ప్రతివాడికి ఒక స్వభావం ఉంటుంది, ప్రతివాడికి ఒక ప్రవర్తన ఉంటుంది, ప్రతివాడికి ఒక లక్షణం ఉంటుంది. అలాగే ప్రతి గ్రహానికి కూడా ఒక లక్షణం ఉంటుంది, ఒక ప్రవర్తన ఉంటుంది, ఒక పర్సనాలిటీ ఉంటుంది సుమా అని మాస్టర్ గారు చెప్తున్నారు. ప్రతి గ్రహానికి ఉండే ఎలాగైతే ఒక పర్సనాలిటీ ఉంటుందో, ప్రతి సూర్యుడికి కూడా ఆయనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది సుమా అని చెప్తున్నారు. అంటే సౌర కుటుంబంలో ఒక సూర్యుడు ఉన్నాడు కదా, ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్ని లక్షలు ఉన్నాయో విశ్వంలో, మహావిశ్వంలో, అందులో ఉన్న ప్రతి సూర్యుడికి కూడా ఆయనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది సుమా అని చెప్తున్నారు. ఈ పర్సనాలిటీ అనేటటువంటిది వాళ్ళు ఏ పరిణామ క్రమంలో ఉన్నారో దాన్ని బట్టి ఉంటుంది సుమా అని చెప్తున్నారు. అంటే ఏంటి? మళ్ళా మనం చెప్పుకుంటున్నాం, మనకి ఎలాగైతే పరిణామ క్రమం ఉందో, పరిణామ క్రమం అంటే అర్థం ఏంటి? భౌతిక లోకంలో నుంచి లోకంలోకి, అక్కడి నుంచి మనోమయ లోకంలోకి, అక్కడి నుంచి బుద్ధిమయ లోకాల్లోకి, అక్కడి నుంచి నిర్వాణ లోకంలోకి, అక్కడి నుంచి పరనిర్వాణ లోకాల్లోకి, ఎట్లాగైతే క్రమక్రమంగా పరిణామం చెంది మనం ఉత్తమ లోకాల్లోకి, ఊర్ధ్వ లోకాల్లోకి ఎలాగైతే మన పరిణామ క్రమంలో మనం ముందుకు వెళ్తున్నామో, అలాగే మన భూగోళానికి కూడా పరిణామ క్రమం ఉంటుంది. మన భూగోళం తర్వాత ఎప్పుడైనా చంద్రుడు కావచ్చు. చంద్రుడు పరిణామ క్రమంలో ఆ లోపల ఉండే చంద్రుడు చాలా కేంద్రం ఉంటుంది. అది ఏ బుద్ధుడు గానో లేకపోతే ఏ గురుడు గానో అది పరిణామం చెందొచ్చు. ఎట్లాగైతే మనిషి సంసార జీవిగా ఉన్నటువంటి మనిషి ఒక సంఘ సేవకుడిగా మారి, ఆయన తర్వాత ఒక ఋషిగా మారి, తర్వాత ఒక మహాజ్ఞానిగా మారి, తర్వాత దేవలోకాల్లోకి వెళ్ళి ఒక ప్రిన్సిపల్ గా ఒక దేవతగా మారి, అది కూడా సర్వీస్ అయిపోవాలి. సూర్యకిరణాలన్నీ కూడా దేవతలే కదా, ఒక కిరణం ఒక దేవత. చంద్రకిరణాలన్నీ కూడా ఒక కిరణం ఒక దేవత. చంద్రకిరణాలు చేసే పనులు చేస్తూ ఉంటాయి.
సూర్యకిరణాలు వెలుతురు వెలుగుని వేడిని ఇస్తే, చంద్రకిరణాలు మనకి శాంతిని చల్లదనాన్ని ఇస్తాయి. అలాగే గురుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు మనకి జ్ఞానాన్ని ఇస్తాయి. బుధుడి నుంచి వచ్చేటటువంటి కిరణాలు మనకి బుద్ధిని ఇస్తాయి, తెలివితేటలను ఇస్తాయి. తెలివితేటల కన్నా జ్ఞానం గొప్పది కాబట్టి బుధుడి పరిణామ క్రమంలో గురుడిగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లా మారుతుంది, ఏమైపోతుంది అంటే అది తెలుసుకుని ఊరుకోవడం అంతే. ఇది పరిణామ క్రమం. ఇది మనకైతే ఎలాగైతే పరిణామ క్రమం ఉంటుందో అట్లాగే భూగోళానికి కూడా పరిణామ క్రమం ఉంటుంది. భూగోళానికి పరిణామ క్రమం ఉన్నట్టుగానే అన్ని గ్రహాలకి పరిణామ క్రమం ఉంటాయి. అవి పరిణామ క్రమంలో వాటికన్నా ఉన్నత స్థితిని పొందుతాయి. అట్లాగే మన సూర్యుడికి పరిణామ క్రమం ఉంటుంది. మన సూర్యుడితో పాటు ఈ సౌర కుటుంబాల్లో ఉండేటటువంటి అన్ని సౌర కుటుంబాల్లోని సూర్యుడికి కూడా పరిణామ క్రమం ఉంటుంది. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వ్యక్తిగతమైనటువంటి మన సాధనతో మన పరిణామ క్రమం అనేటటువంటి వ్యక్తిగతమైన పరిణామ క్రమం. కానీ భూమి మొత్తం అంతా కూడా పరిణామ క్రమంలో ముందుకెళ్తున్నప్పుడు ఆ భూగోళం మీద ఉన్నటువంటి జీవులందరికీ కూడా ఒకేసారి పరిణామ క్రమంలో వాళ్ళు ముందుకెళ్తారు. ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. వ్యక్తిగతంగా మనకి ఎలాగైతే పరిణామ క్రమం ఉండి వ్యక్తిగతమైన సాధనతో ఎలాగైతే పరిణామ క్రమంలో మనం ముందుకెళ్తామో, ఈ సౌర మండలంలో సౌర కుటుంబంలో ప్రతి సౌర కుటుంబంలోనూ కూడా ప్రతి గ్రహానికి కూడా పరిణామ క్రమంలో ఆ గ్రహం అంతా ఆ పరిణామ క్రమంలో ముందుకెళ్ళినప్పుడు ఆ గ్రహం మీద ఉండేటటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టోటల్ గా వాళ్ళ పరిణామ క్రమంలో ఒక్కసారి ముందుకెళ్తారు. అవతారాల తాలూకు లక్షణం అది. ఒక అవతారం భూమి మీదకి వచ్చినప్పుడు వ్యక్తిగతమైన మన సాధనలన్నీ కూడా ఒక పక్క నడుస్తూ ఉంటుండగా ఒక కృష్ణుడో, ఒక రాముడో, లేకపోతే ఒక దత్తాత్రేయుడో, లేకపోతే ఎవరైనా సరే ఒక మహాత్ముడు అవతారంగా భూమి మీద దిగి వచ్చినప్పుడు ఆ భూమి తాలూకు పరిణామ క్రమం మొత్తం అంతా కూడా ముందుకెళ్తుంది, ఊర్ధలోకాల ముందుకు వెళ్తుంది. దాంతో మన అందరికీ కూడా పరిణామ క్రమం ముందుకు వెళ్తుంది. అంటే రెండు రకాల పరిణామ క్రమాలు నడుస్తుంటాయి అక్కడ. వ్యక్తిగతంగా మన తాలూకు పరిణామ క్రమం, ఈ భూగోళం తాలూకు మొత్తం పరిణామ క్రమం. ఈ భూగోళం మీద ఉండే జీవుల్ని ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో, ఎవరైతే ప్రభావితం చేస్తున్నారో, ఎవరు ప్రభావితం చేస్తున్నారు? గ్రహాలన్నీ కూడా మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన మనస్సులను ప్రభావితం చేస్తున్నాయి. మన ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి. మన భౌతిక శరీరాన్ని ప్రభావితం చేస్తున్నాయి. మన మనస్సులో ఉండే ఆ సంకల్పాలను ప్రభావితం చేస్తున్నాయి. టోటల్ గా మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. వాటికి కూడా పరిణామ క్రమం ఉంటుంది కదా. పరిణామ క్రమంలో అవి కూడా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు వాటి ప్రభావంలో ఉన్నటువంటి మన పరిణామ క్రమం కూడా ముందుకు వెళ్తుంది. అంటే ఏంటి, ఇక్కడ భూమి మీద ఉండే పరిణామ క్రమంతో పాటుగా మిగతా గ్రహాల్లో ఉండే పరిణామ క్రమం. ఈ గ్రహాలన్నీ అన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే సూర్య భగవానుడు. ఆయన కిరణాల ద్వారానే ఈ గ్రహాలు మన భూమి రూపు కట్టుకున్నాయి కాబట్టి ఆయన పరిణామ క్రమంలో ఆయన ముందుకు వెళ్తున్నప్పుడు ఆయనతో పాటుగా ఈ గ్రహాలు భూమి కూడా పరిణామం చెందుతాయి. అంటే ఇక్కడ ఎన్ని లెవెల్స్ మనం చెప్పుకుంటున్నాము? వ్యక్తిగతంగా మన సాధనతో కూడిన పరిణామ క్రమం, ఏ భూమి మీద అయితే మనం జీవిస్తున్నామో ఆ భూమి తాలూకు పరిణామ క్రమం, ఈ భూమిని భూమిలో ఉండే జీవుల్ని కూడా ప్రభావితం చేసేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిణామ క్రమం, ఈ గ్రహాలు ఎక్కడి నుంచి అయితే పుట్టుకొచ్చినాయో, ఏ ప్రజ్ఞలోంచి అయితే సజ్జనంలోంచి పుట్టుకొచ్చినాయో అట్లాంటి సూర్య భగవానుడు ఉన్నాడే ఆయన పరిణామ క్రమం. ఇన్నిటి మీద ఆధారపడి మన జీవితం నడుస్తూ ఉంటుంది. ఇది ఒక పెద్ద పిక్చర్. ఇది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దీని ధ్యానాలు ఏమి ఉండవు. అంటే ధ్యానం అది ఎలా ధ్యానం చేసుకోవాలి చెప్పండి. దీని ధ్యానం ఏమి ఉండదు. ఇది అవగాహన. ఇది అంటే కేవలం మన సాధన ఒకటే కాకుండా మన మీద ఈ భూమి అనేది పనిచేస్తుంది అనేది తెలిసినప్పుడు మనం ఎలా ఆలోచిస్తాం? మనం ఈ భూమి అంతా దేని మీద ఆధారపడి? ప్రకృతితో ఆధారపడి. ప్రకృతితో భూమి అంతా ఆధారపడింది కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడుకోకపోతే భూమి నాశనం అయితే ఈ భూమి మీద ఉన్న జీవులంతా నాశనం అవుతారు సుమా అని మనకి ఒక అవగాహన కలిగినప్పుడు, ఏ ప్రకృతితో అయితే, ఏ ప్రకృతిలోంచి పుట్టిన పంచభూతాలతో అయితే శరీరం నిర్మాణం జరిగిందో, ఏ పంచభూతాలు మనలో ఉండి ఏ పంచభూతాలు బయట కూడా ఉన్నాయో, మనలో ఉండే పంచభూతాల తాలూకు సమన్వయంతో హార్మోనీతో ఎలాగైతే మన లోపల నడుస్తుంది, అక్కడ డిస్టర్బెన్స్ వస్తే ఎలా అయితే ఆరోగ్యం పాడవుతున్నదో, భూమి మీద ఉండే పంచభూతాలలో కూడా డిస్టర్బెన్స్ వచ్చి ఆ బ్యాలెన్స్ ఈక్విలిబ్రియం తప్పినప్పుడు
ఈ భూగోళం కూడా చల్లచేతులైపోతుంది. తుఫాన్లు, లేకపోతే సునామీలు, లేకపోతే భూకంపాలు, లేకపోతే అగ్ని ప్రళయాలు, జల ప్రళయాలు, ఏదైనా రావచ్చు. మన శరీరంలో ఉండే పంచభూతాలు తాలూకు పంచవాయువులు తాలూకు ప్రవర్తనలో ఉండే ఈక్విలిబ్రియం దెబ్బతింటే, అలాగైతే అనారోగ్యం అనేది ఈజ్ అనేది మనకు వస్తుందో, భూగోళానికి కూడా అదే జరుగుతుంది. భూగోళానికి ఏం జరుగుతుందో ఈ భూగోళం భాగంగా ఉండేటటువంటి సౌర కుటుంబంలో కూడా అదే జరుగుతుంది. స్థాయి భేదం ఉంటుంది, డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అని ఇక్కడలాగా జలప్రళయం జరగాలని రూల్ లేదు అక్కడ మన గ్రహాల మీద. ఇక్కడలా అగ్ని ప్రళయాలు జరగాలని రూల్ లేదు అక్కడ. ఇక్కడలాగా సముద్రాలు పొంగి సునామీ రావాలని రూల్ లేదు. ఆ గ్రహాల్లో ఉండేటటువంటి ప్రకృతిని బట్టి అక్కడ ఉండేటటువంటి పంచిభూతాలు మరొకటో దాన్ని బట్టి అవి జరుగుతూ ఉంటాయి. దీనే ప్రళయము అంటాము. ఎట్లాగైతే మనకి ఎలాగైతే శరీరానికి మృత్యు ఎలాగైతే ఉన్నదో, ప్రతి గ్రహానికి, ప్రతి గోళానికి, ప్రతి సూర్యుడికి కూడా, ప్రతి సౌర కుటుంబానికి కూడా ఈ మృత్యు అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా మన బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోవడాన్ని ప్రళయము అంటారు. మనం ఈ మొత్తం తాలూకు సమాహారం ఒక ప్రోటోటైప్ గా మనం కూడా ఉంటాం. కాబట్టి మన కేవలం మన ఐడెంటిటీ అంటే ఏంటంటే ఇంత పెద్ద ఐడెంటిటీ మనకు ఉంది. దీన్ని అర్థమయ్యేటట్టుగా మాస్టర్ గారు కొంచెం సైంటిఫిక్ గా, కొంచెం టెక్నికల్ టర్మ్స్ ఉపయోగించి చెప్పారు. ఇవాళ నేను ఏం చేశానట్లయితే ప్రతి సెంటెన్స్ చదివి వినిపించి చెప్పేటప్పుడు నేను కొంచెం టెక్నికల్ గా చెప్పాల్సి వస్తుంది. టెక్నికల్ వర్డ్స్ ఉన్నాయి కాబట్టి వచ్చే 6-7-8 లెసన్స్ తాలూకు సారాంశాన్ని కూడా నేను మీకు సింపుల్ గా అర్థమయ్యేటట్టుగా నేను మీకు చెప్పాను. ఇప్పుడు ఫాస్ట్ గా నేను ఆల్రెడీ ఈ 2 లెసన్స్ నేను చెప్పేశాను మీకు. నేను ఇప్పుడు ఇది మీకు సులువుగా అర్థమైందని అనుకుంటాను. ధ్యానాలు చేసుకోవడం కోసమే ప్రయత్నాలు చేయబోకండి. అవగాహన పెంచుకోండి, జీవితంలో అవగాహన పెంచుకోండి, యాటిట్యూడ్ని మార్చుకోవడం కోసం ప్రయత్నం చేసుకోండి. బ్రాడ్ మైండెడ్నెస్ ని అలవాటు చేసుకోండి. మంచి మంచి పుస్తకాలు చదువుకునేటటువంటి అలవాటు చేసుకోండి. వాటి అర్థం చేసుకుని, అవగాహన చేసుకుని, సమన్వయపరుచుకునేటటువంటి చేసుకోండి. తప్పిస్తే ప్రతిదానికి మెడిటేషన్స్ అని అనుకోకండి. వాటికి దీనికి సంబంధం లేదు. కాకపోతే 12 రాసుల తాలూకు మెడిటేషను, నేను చెప్పినటువంటి జోడియాక్ మెడిటేషను, నేను చెప్పినటువంటి హృదయంలో నేను చెప్పినటువంటి సన్ మెడిటేషను, ఈ 2 మాత్రం తప్పనిసరిగా చేస్తూ ఉండండి. వాటి వల్ల మాత్రమే మీకు ఈ సమన్వయం అనేటటువంటిది కుదురుతుంది. ఎప్పుడైనా మనలో ఏదైనా ప్రజ్ఞ విప్పారింది అన్నట్లయితే ఆ మెడిటేషన్స్ తోనే కుదురుతుంది. అట్లాగే పడుకోబోయే ముందు తప్పనిసరిగా మీరు భూమధ్యం దగ్గర ఒక వైట్ లోటస్ ని మీరు విజువలైజ్ చేసుకుని నిద్రలోకి వెళ్ళిపోండి సుమా. నిద్రలోకి వెళ్ళిపోయే ముందు ఎవరినైతే మీరు గురువుగా అనుకుంటున్నారో వాళ్ళకి మీరు సమర్పణ చేసుకుని నమస్కారం పెట్టి నిద్రలోకి వెళ్ళిపోండి సుమా అని చెప్పాను. ఈ 3 రెగ్యులర్ గా ఎవరైతే చేసుకుంటారో, ఈ 3టితో పాటుగా మనలో ఉండేటటువంటి ప్రాణశక్తి, ప్రాణప్రసారం అనేది సక్రమంగా జరగాలన్నట్లయితే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో పాటుగా ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన వాయువులను ఏదైతే అంటామో 5 వాయువులు కూడా మనలో ఒక ఈక్విలిబ్రియంతో చక్కగా ఒక పని చేస్తున్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యం కానీ, మన మనసు కానీ, మన ప్రాణశక్తి కానీ, మన ప్రాణ స్పందనలు కానీ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ, ఆలోచనలు కానీ అవన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి అనులోమ విలోమ ప్రాణాయామం లాంటి ప్రాణాయామాన్ని కనీసం రోజుకి 5 నిమిషాలు చేసుకోండి. ధ్యానం చేసుకోండి, ప్రేయర్ చేసుకోండి. ఈ సిలబస్ చాలు. మళ్ళీ ఎప్పుడోకప్పుడు నేను మధ్యలో ఈ స్పిరిచువల్ అస్ట్రాలజీ మధ్యలోనే ఏదైనా ఒక ధ్యాన ప్రక్రియ నేను మళ్ళీ మీకు చెప్పినప్పుడు అప్పటి నుంచి ఆ ధ్యాన ప్రక్రియ మొదలు పెట్టండి. ఇవన్నీ మానేసి కాదు, ఈ జన్మంతా మనం చేస్తూ ఉండాలి. ఏవి చేస్తున్నా జోడియాకల్ మెడిటేషన్స్ కానీ, సన్ మెడిటేషన్స్ కానీ, హృదయంలో సూర్యుడు వికసిస్తున్నట్టుగా మెడిటేషన్ కానీ, ప్రాణాయామం కానీ, ఇవి మీరు తప్పనిసరిగా, అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఒక 5 సార్లు, 10 సార్లు, 20 సార్లు ఓంకారాన్ని, ఎట్లా ఓంకారం ఏ లెవెల్లో చేసుకుంటే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో ఆ లెవెల్లో ఓంకారాన్ని చేసుకుంటూ, ఆ ఓంకారం చేసుకున్నంతసేపు ఓంకారాన్ని వింటూ, మళ్ళీ శ్వాస తీల్చుకుని మళ్ళా ఓంకారం చేసుకుంటూ ఆ ఓంకారాన్ని వింటూ, ఎప్పుడు కూడా శ్వాస తీసుకోకుండా ఓంకారం చేయొద్దు. ఓంకారం చేస్తున్నంతసేపు ఓంకారాన్ని వింటూ ఉండండి. నాకు తెలిసి సాధారణంగా 100కి 99 మంది ఈ పని చేయరు. ఓంకారాన్ని మెకానికల్ గానే చేస్తారు.
ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఇదే మనం ప్రిస్క్రైబ్ చేసినటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ చాలు. ఎప్పుడో ఒక మెడిటేషన్ చెప్తాను నేను మీకు. మెడిటేషన్ చెప్పినప్పుడు అప్పుడు ఇది కూడా వాడికి ఇంక్లూడ్ చేసుకోండి. నేను మళ్ళీ రిపీట్ చేయను. కొత్త మెడిటేషన్ వచ్చింది కదా అని చెప్పి పాత మెడిటేషన్స్ వదిలేయడం మనం చేయట్లేదు. కొత్త మెడిటేషన్ ఇంక్లూడ్ చేసుకుంటాం అంతే. గుర్తుపెట్టుకోండి. 6వ లెసన్ నేను కొంచెం ఫాస్ట్గా చెప్తాను. ఆల్రెడీ చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాస్ట్గా చెప్తాను. ప్రతి గ్రహగోళము అనుభవం ద్వారా సూర్యుడు గణించిన మూర్తిమత్వం ఆధారంగా అదే తరహాకు చెందిన ఉత్తమ గ్రహగోళముతో భర్తీ చేయబడుతుంది. ప్రతి స్థాయిలోని ప్రతి గ్రహము తనపై నెలకొని ఉన్న జీవరాశులకు కేంద్రంగా పనిచేస్తాయి. అంతేకాకుండా ప్రతి గ్రహము తన అణు సముదాయంలో తనకు సంబంధించిన అన్ని మూల సూత్రములను ప్రధానంగా కలిగి ఉంటుంది. అయినప్పటికీ అదే గ్రహమునకు చెందిన ఒక మూల సూత్రము ప్రధాన సూత్రముగా కానీ లేదా గణిత శాస్త్ర సూచికగా కానీ పనిచేస్తుంది. ఈ సూత్రమే సౌర కుటుంబంలోని సూర్యుడిని కూడా వర్తిస్తుంది. 12 సౌర కుటుంబాలు ఒక సమూహంగా ఏర్పడి ఒక మహాసూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఆ మహాసూర్యుడి నుండి వీరు ప్రకాశం పొందుతూ ఉంటారు. అంటే ఏంటంటే ప్రతి గ్రహం మీద కూడా కొన్ని అణువులు ఉంటాయి. ఆటమ్స్ అంటాం కదా మనం. భూమి మీద కూడా కొన్ని ఆటమ్స్ ఉంటాయి. చాలా విచిత్రమైనటువంటి సృష్టిలో విచిత్రం ఏంటంటే మొట్టమొదట అణువుల్లో నుంచే అణువులు ఏర్పడిన అణువులతోనే నెమ్మదిగా మెటీరియలైజ్ అయ్యి మేనిఫెస్ట్ అయ్యి సూర్యబింబం కట్టుకుంటుంది. ఈ సూర్యబింబం కట్టుకున్నప్పుడు ఆ సూర్యుడిలో కొన్ని అణువులు ఉంటాయి. ఆ అణువులకి కొన్ని ప్రత్యేకమైన ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలనే సూర్యుడు ప్రతిబింబిస్తూ ఉంటాడు. అట్లాగే సౌర కుటుంబంలో ఈ విశ్వంలో ఉండే అనేక సౌర కుటుంబాలు ఉంటాయి కదా. అనేక సౌర కుటుంబాలు, ప్రతి సౌర కుటుంబానికి ఒక సూర్యుడు ఉంటాడు కదా. ఆ సూర్యుడికి కూడా వాటి అణువులు వేరేగా ఉంటాయి. ఆ అణువులకి ఏ ధర్మాలు అయితే ఉంటాయో ఆ ధర్మం ప్రకారంగానే ఆయన కూడా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆ వెలుగు ఏదైతే ఉందో ఆ అణువులకు సంబంధించిన ధర్మానికి సంబంధించిన వెలుగులు మాత్రమే పైకి ప్రసరిస్తాయి. అంటే అర్థం చేసుకోవాలి మనం. ఎట్లా అర్థం చేసుకోవాలంటే ఒక తల్లిదండ్రులు ఉన్నారండి. వాళ్ళకి 2 3 4 పిల్లలు పుట్టారు. తల్లిదండ్రి ఒక్కడే కదా. తల్లిదండ్రి ఒక్కడే అయినప్పటికీ కూడా 4 పిల్లలకి 4 రకాలైనటువంటి మనస్తత్వాలు ఉంటాయి. 4 రకాల ఆలోచనలు ఉంటాయి. 4 రకాల పరిణామ క్రమం ఉంటుంది. 4 రకాల జీవితాలు ఉంటాయి. ఈవెన్ ట్విన్స్ కూడా అనుకుంటాం అనుకోని 4 వేరే సంవత్సరాలు పుట్టే ట్విన్స్ అనుకుంటాము. టెస్ట్రాలజీలో అది ఛాలెంజ్ కదా. ట్విన్స్ ఇద్దరు ఒక 5 minutes తేడాలో పుడతారు. ఒకసారి 3 minutes తేడాలో పుడతారు. 10 minutes తేడాలో పుడతారు. పోనీ గంట అయితే లగ్నం మారిపోయింది ఏదో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు. 5 minutes తేడాలో పుట్టిన ట్విన్స్ కూడా 2 రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగి ఉంటారు. చూడండి, సినిమాల్లో వాటిలో అయితే నాకు తెలియదు కానీ ఎంతో మంది ట్విన్స్ మా బంధువుల్లో మా కుటుంబంలో చాలా మంది ట్విన్స్ ఉన్నారు. ఇద్దరు టూ డిఫరెంట్ యాటిట్యూడ్స్ కలిగి ఉంటారు. ఒకసారి ఇద్దరు కలర్స్ కూడా మారిపోయి ఉంటారు. ఒకరు తెల్లగా ఉంటే ఒకరు నల్లగా ఉంటారు. చాలా ఆశ్చర్యం. ఇద్దరు ఒకరు చాలా ఫాస్ట్ గా ఉంటే ఒకరు చాలా సాఫ్ట్ గా ఉంటారు. చాలా ఆశ్చర్యం. ఫాదర్ మదర్ ఒకటి 5 minutes తేడాలో పుట్టారు. కొన్ని సంవత్సరాల తేడాలో పుట్టారు. ఇంత వైవిధ్యం ఏంటండి? అది సృష్టిలో ఉండే వైవిధ్యం. దానికి లాజిక్ లేదు. దాన్ని మన వాళ్ళు ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక శాస్త్రం పరిణామ క్రమం అని చెప్పారు. ఇద్దరు కూడా అదే తల్లి కడుపున పుట్టినప్పటికీ కూడా ఒక జీవి ఒక పరిణామ క్రమంలో ఉన్నది, ఇంకొక జీవి ఇంకో పరిణామ క్రమంలో ఉన్నది. కాబట్టి ఆ పరిణామ క్రమాన్ని బట్టి వాళ్ళ ఆలోచన విధానం కానీ వాళ్ళ జీవన విధానం కానీ వాళ్ళ సంకల్పాలు కానీ ఉంటాయి సుమా అని చెప్తారు. అందుకని ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు అక్కడ. నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు ఎలాగైతే సత్యమో అందరూ అన్ని సౌర కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళు సూర్యులే అయినప్పటికీ కూడా వాళ్ళ పరిణామ క్రమాన్ని బట్టి వాళ్ళలోని అణువులు ఏర్పాటు అవుతాయి. అణువుల తాలూకు ధర్మాలు ఏవైతే మూల ధర్మాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రకారంగానే ఆ సూర్యుడు ప్రవర్తిస్తూ ఉంటాడు. సూర్యుడు ప్రవర్తించడం అంటే ఏంటి? ఆయనలో వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ కిరణాల్లో నుంచి ఆ వెలుగులో నుంచి ఆ ధర్మాలే వర్తిస్తుంటాయి. అట్లాగే ఎలాగైతే మన సూర్యుడు ఎవరైతే ఉన్నాడో ఆయనలో వచ్చేసినటువంటి 7 కిరణాలుగా ఆయన ధర్మం వర్తిస్తుంటుంది. కానీ
ఆ 7 కిరణాలు మళ్ళా గ్రహాలుగా కట్టుకునేటప్పటికీ ప్రతి గ్రహాలలో ఉన్న అణువులకి వాటి ధర్మాలు వేరేగా మళ్ళా అక్కడ పనిచేస్తుంటాయి సుమా అని చెప్తున్నారు. దీనికి దీనికి ఎందుకు ఇలా అనే దానికి సమాధానం ఏమి ఉండదు. ప్రకృతి అంతే, సృష్టి ధర్మాలు అంతే. సో బుధుడి లక్షణాలు గురుడికి ఉండవు, గురుడి తాలూకు లక్షణాలు శుక్రుడికి ఉండవు, శుక్రుడి తాలూకు లక్షణాలు చంద్రుడికి ఉండవు, చంద్రుడి తాలూకు లక్షణాలు భూమికి ఉండదు, లేదా కుజుడికి ఉండవు. దీనివల్ల అంటే ఆ గ్రహాలు ఏ అణువుల సముదాయంతో నిర్మాణం చేయబడ్డాయో ఆ అణువులకి ప్రధానంగా ఏ ధర్మాలు అయితే ఉన్నాయో, డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయో ప్రకారంగానే ఆ గ్రహాల తాలూకు ధర్మాలు వర్తిస్తుంటాయి సుమా అని చెప్తున్నారు. ఏం చెప్పారు, ఏం చెప్తున్నారంటే మన సూర్యుడు లాంటి సూర్యుడు 12 మంది సూర్యుడు ఉన్నట్టు నేను చెప్పుకున్నాం కదా మనం. 5 sacred sons, 5 non-sacred sons, 7 sacred sons అని చెప్పుకున్నాం కదా. 7 sacred sons అంటే ఎవరంటే మన సప్తఋషి మండలం. మిగతా 5లో ఒక సూర్యుడు మనవాడు. ఈ సప్తఋషి మండలం అనేటటువంటిది ఈ 5 సూర్యుడికి మన సూర్యుడి గురువులుగా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళు గురువులుగా పనిచేయడం అంటే అర్థం ఏంటి ఇక్కడ, మళ్ళా ఇది టెక్నికల్ వర్డ్. ఇది గురువుగా పనిచేయడం అర్థం ఏంటి, భూగోళ మీద గురువు గారు శిష్యుని కూర్చోబెట్టి వేదం నేర్పించి, ఉపనిషత్తు నేర్పించి, యోగం నేర్పించి, ఉపదేశం చేసి, అది కాదు అక్కడ గురుత్వం అంటే. ఆ వెలుగులు ఏవైతే ఉంటాయో ఆ వెలుగులు ఉత్తమ పరిణామాన్ని చెందించిన వెలుగులు కాబట్టి ఆ వెలుగు తాలూకు ప్రసారమే గురుత్వం వహించి ఈ వెలుగుల్ని నింపి ఉన్నతమైన లోకాలకు తీసుకెళ్తాయి. అంతేగాని ఇక్కడ డిసేబుల్షిప్ వాళ్ళ మధ్య అంటే మన డిసేబుల్షిప్ లాగా ఉండదు. వాటి వెలుగులు ఈ భూగోళ ఈ సప్తఋషి మండలాలకు వెలుగులు ఏవైతే ఉన్నాయో అవి మన సూర్యుడి మీద ప్రసరింపజేసినప్పుడు పరిణామ క్రమంలో సూర్యుడు అంతకన్నా ఉన్నతమైన స్థితిలోకి వెళ్తాడు. ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారు, ఈ 12 మంది సూర్యుడు ఉన్నారు కదా, ఎలాగైతే భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ మన పరిణామ క్రమాన్ని పెంచుకుంటుందో ఈ 12 మంది సూర్యుడు కూడా అంటే అండి అంతకన్నా పైన ఉన్నటువంటి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఆయన అంతకన్నా పైన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇట్లా మొత్తం అంతా పరిభ్రమణం చెందుతూ పరిణామ క్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ మొత్తం బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి ఎంతవరకు అయితే పరిణామ క్రమం చెందాయో మళ్ళా పరిణామ క్రమాన్ని పట్టుకుని మళ్ళా స్పేస్ లోకి మళ్ళా మేనిఫెస్ట్ అవుతాయి. అది చెప్పారు ఇక్కడ మాస్టర్ గారు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇక్కడ. ఈ సూత్రమే ఆ సౌర కుటుంబంలోని సూర్యుడికి కూడా వర్తిస్తుంది. 12 సౌర కుటుంబాలు ఒక సమూహంగా ఏర్పడి, సౌర కుటుంబాలని సూర్యుడితో పాటు మిగతా గ్రహాలన్నీ కూడా ఏర్పడి ఒక మహాసూర్యుని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒక సూర్యుడు అక్కడే కాదండి, ఈ సూర్యుడితో పాటు ఉన్న సౌర కుటుంబంలో ఉండే గ్రహాలన్నీ కూడా ఆ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయంట. ఆ మహాసూర్యుడి నుండి మీరు ప్రకాశం పొందుతూ ఉంటారు. ఎందుకు పరిభ్రమిస్తూ ఉంటాయంటే ఆ మహాసూర్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన నుంచి ఆ వెలుగును పొందుతూ ఉంటారు సుమా అని చెప్పారు. ఇప్పుడు ఒకసారి ఎందుకు నేను సూర్యోదయం ముందు లేచి సూర్యుడు ఉదయిస్తూ ఉంటుండగా అరుణారుణ కాంతులను ఒకసారి మనసుతో కంటితో చూసి నెమ్మదిగా అరుణారుణ కాంతులన్నీ కూడా క్రమక్రమంగా నెమ్మదిగా అరుణారుణ కాంతులన్నీ కూడా గోల్డెన్ లైట్ లోకి వచ్చేటటువంటి ఆ సన్నివేశాన్ని, అద్భుతమైనటువంటి ఆ కాంతులను చూసి తర్వాత సూర్యుడు ఒక బింబంలాగా పైకి వచ్చి, ఒక సూర్య బింబంలాగా బయటకు వచ్చి ఒక గోల్డెన్ బాల్ లాగా కనిపిస్తాడు సుమా. అప్పటిదాకా మాత్రమే చూసి కళ్ళు మూసుకుని ఈ ప్రొసీజర్ మొత్తాన్ని మీరు తీసుకోండి. తర్వాత సూర్యుడిలో ఉండే వెలుగుని ప్రతి ఉచ్ఛ్వాసంతో కూడా సూర్యుడిలో ఉండే కిరణాలని ఆ బంగారపు కాంతిని మీలోకి తీసుకోండి సుమా. ఈ మొత్తం అంతా కూడా సూర్యుడి తాలూకు బంగారపు కాంతితో మీ శరీరాన్ని మొత్తాన్ని లోపల బయట నింపుకోండి సుమా అని చెప్పాను. గుర్తుందా మెడిటేషన్ మీకు? ఆ మెడిటేషన్ బ్యాక్గ్రౌండ్ ఇది. ఇప్పుడు మీకు అర్థమైంటారు. ఆ రోజు నేను మీకు చెప్పాను అనుకోండి, ఈ మెడిటేషన్ బ్యాక్గ్రౌండ్ బుర్రకు పట్టదు, ఇప్పుడు పడుతుంది. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా. ఆ రోజు నేను గోల్డెన్ లైట్ మెడిటేషన్ చెప్పినప్పుడు, సూర్యకిరణాలను తీసుకోండి అని చెప్పినప్పుడు, హృదయంలో సూర్యుడిని ధ్యానం చేయండి అని చెప్పినప్పుడు, అప్పుడే నేను ఈ సైన్స్ అంతా చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు ఎక్కదు.
అట్లా ఇక ఎన్ని ఆ మెడిటేషన్ లో అలా ఇక ఎన్ని పనులు ఉన్నాయో, ఎన్ని మంది బయటకు వస్తాయో. కానీ మనం ఏం చేస్తాము, చాలా మాటలు చెప్పారు కదా అని దాని పట్ల మనకి చాలా చిన్న భావన ఉంటుంది. చాలా మాట చెప్తున్నారు కదా మెడిటేషన్ అని చాలా మాట చెప్తున్నారు కదా అనేటప్పుడు కల్లా ఏమనుకుంటుంది అంటే, అది చేసే చోట మనకు కొంచెం బద్ధకం వస్తుంది. ఇది కొత్తదే చెప్తే బాగుంది అనిపిస్తుంది. కొత్తదే చెప్తే బాగుంది అనిపించేటటువంటి వాళ్ళు ధ్యానంలో ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళారు. ఈ ధ్యాన అనుభవం లేదు, బ్యాక్గ్రౌండ్ అర్థం కాదు. కొంతమంది చాలా క్విక్ గా గ్రో అవుతారు ఈ మెడిటేషన్స్. కొంతమంది అప్పుడు చెప్తుంటారు ఫోన్ చేసి, ఇలా ఈ మెడిటేషన్ చెప్పారు, చేస్తుంటే చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, ఇట్లా అనిపించింది, ఇట్లా అనిపించింది, ఇలా అనిపించింది. లేదు ఈ గత సంవత్సరంగా చేస్తుంటే ఏంటో సడన్ గా చేంజ్ వచ్చింది మెడిటేషన్ ప్రాసెస్ లో, ఆ వైబ్రేషన్ లో చేంజ్ వచ్చింది, ఆలోచన విధానంలో చేంజ్ వచ్చింది అది చెప్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది. కొంతమంది ఇంకేదైనా కొత్త మెడిటేషన్ చెప్తారా, ఇంకేదైనా కొత్త మెడిటేషన్ చెప్తారా అడుగుతుంటారు. అంటే పాత అంటలేదు నాకు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఇక అంటదని కూడా అర్థం. అది. సో ఈ ప్రకాశం పరావర్తన సూత్రం ప్రకారం కాకుండా గురువు పురోగతి చెందిన శిక్షణకు ఇచ్చిన ప్రేరణలా ఉంటుంది. ఇదే ఇప్పుడు చెప్పింది అదే. ఇదే విధంగా మన సౌర కుటుంబంలోని సూర్యుడు ఒక సూర్యుడి నుండి సంకల్పం అనే ప్రేరణ వెలుగుగా పొందుతాడు. ఎట్లాగైతే మనం ప్రేరణ పొందుతామో మన సూర్యుడి దగ్గర నుంచి, మన గురువు దగ్గర నుంచి, మన సూర్యుడు కూడా ఒక శిష్యుడు లాగా ఆయనకన్నా పై ఉండేటటువంటి ఒక మహాసూర్యుడిని గురువుగా తీసుకుని ప్రేరణ పొందుతాడు సుమా చెప్తున్నారు. ప్రేరణ పొందడం అంటే ఇన్స్పైర్ అవడం కాదు, మళ్ళా గుర్తుపెట్టుకోండి. బస్ ఇండక్షన్ అనే దానికి ప్రేరణ అని ట్రాన్స్లేట్ చేస్తుంటారు అనుకుంటాను. ఇండక్షన్ అంతకన్నా మంచివాడు నేను కనిపించలేదు. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు కూడా అర్థం కావట్లేదు. అంటే ఇండక్షన్ అంటే ఎలాగా నేను ఎప్పుడో ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం, ఇది ఎగ్జాంపుల్ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రయత్నం చేస్తా. ఇక్కడ ప్రేరణ అంటే ఇండక్షన్ అనే వాడికి ప్రేరణ అంటే ప్రేరణ అనుకుంటాను నేను. ఆ ప్రకాశమే మన భూమికి పంచిన విధంగా అన్ని గ్రహాలకు పంచబడుతుంది. మహాసూర్యుని నుండి సౌర కుటుంబంలోని సూర్యుడు అందుకున్న ఉన్నత స్థాయి ప్రకాశ ప్రకంపనము మనం గ్రహించే ముందు అతని వ్యక్తిగత ప్రపంచ ప్రకంపనలో కరిగి అతని యొక్క స్వాభావిక ప్రకంపనల స్థాయికి దిగి వస్తుంది. అప్పుడు మాత్రమే వివిధ గ్రహాలు విభిన్న పరిమాణాలలో ఈ ప్రకాశాన్ని అందుకుంటాయి. ప్రతి గ్రహము కూడా ఈ వెలుగుకి ఒక్కొక్క విధంగా స్పందిస్తాయి, పరావర్తనం చెందుతాయి. మన సూర్యుడి నుండి వచ్చే వెలుగుకి భూమికి తన సొంత స్పందన ఉంటుంది. ఇది ఇంకొంచెం డిఫికల్ట్. ఇది సూర్యుడిలోకి వచ్చిన వెలుగంతా ఒక మహాసూర్యుడిలో నుంచి ఒక వెలుగంతా మన సూర్యుడికి వచ్చిందండి. ఆ వెలుగు అంతటి సూర్యుడు మనకు పంపించడు. ఆయన మిగతా గ్రహాలకి భూమి మీదకి ఎంత వెలుగైతే పంపించడానికి అవకాశం ఉన్నదో ఆ వెలుగు మాత్రమే ఆయన బయటికి పంపిస్తాడు. ఆయనలోకి వచ్చిన వెలుగు అంతటిని ఆయన బయటికి పంపించాడు. సింపుల్ ఉదాహరణ అండి. ఒక క్లాస్ పిల్లలకు మనం పాఠాలు చెప్తున్నాము. మన ఎడ్యుకేషన్ లెవెల్స్ చాలా ఎక్కువ, కానీ తక్కువ క్లాస్ పాఠాలు చెప్తున్నాం. మనకు వచ్చిందంతా చెప్తామా, లేకపోతే తక్కువ ఆ పిల్లల తాలూకు స్థాయికి దిగి మన పాఠాలు చెప్తామా? మనకు ఎంత వచ్చింది అనేది పాయింట్ కాదు కదా, వాళ్ళు ఎంత అర్థం చేసుకుంటారు అనేది పాయింట్ ఇక్కడ. అది మీకు అర్థమైతే ఇంకోటి కూడా చెప్తాం మీకు. మన ఇంటికి కరెంటు లోపల పైన వీధిలో ఉండేటువంటి ఒక పోల్లో నుంచి మన ఇంటికి వైర్స్ తీశారు, కరెంట్ కనెక్షన్ ఇచ్చారు. మన ఇంట్లో ఉండేటువంటి వైర్స్ కానీ మన ఇంటికి ఎంత కరెంట్ అవసరం అవుతుంది, ఎట్లాంటి వైరింగ్ అనేది మన ఇంట్లో వేసుకున్నాము, ఎంతవరకు ఈ వైర్స్ అనేది తట్టుకుంటాయి, ఎంతవరకు లైట్స్ తట్టుకుంటాయి అనే దాని మీద ఆధారపడి ఆ పోల్ నుంచి వచ్చి కరెంట్ వస్తుందా, 33 కేవీ స్టేషన్ ఎక్కడ ఉంటుంది కదా, డైరెక్ట్ అక్కడి నుంచి మన ఇంటికి కరెంట్ ఇస్తారా? లేదా నదీ ప్రవాహం ఉంది, మన ఇళ్లలోకి వాటర్ కావాలి, ఆ నదీ ప్రవాహంలోంచి డైరెక్ట్ గా పట్టుకొచ్చి పైప్ మన ఇంట్లో పెడతారా? అక్కడి వాటర్ ట్యాంక్స్ పంపించి వాటర్ ట్యాంక్స్ లోంచి అక్కడ మళ్ళీ వాటర్ ట్యాంక్స్ కట్టి అందులోంచి ఫిల్టర్స్ అన్ని పెట్టి అందులోంచి మన ఇంటికి పంపిస్తారా? అట్లాగే ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే బాగా, మహాసూర్యుడిలో నుంచి వచ్చే వెలుగంతా మన సూర్యుడు తీసుకున్నప్పుడు ఆయన దాన్ని తగ్గించి మిగతా గ్రహాలకి పంపిస్తాడు, వెలుగు కిరణాల రూపంలో పంపిస్తాడు. అలాగే మన భూమి కూడా వస్తుంది. పంపించినప్పుడు ఇక్కడ ఇక్కడ చాలా మంచి పాయింట్ చెప్పారు. ఏం చెప్పారు? కిరణాలు ఒక్కటే, వెలుగు ఒక్కటే, కానీ ప్రతి గ్రహం కూడా అది తన ప్రకారంగా తీసుకుంటుంది.
అంటే బుధుడు ఒక రకంగా తీసుకుంటాడు, గురుడు ఇంకో రకంగా ఆ కిరణాలు తీసుకుంటే రిఫ్లెక్ట్ చేసుకుంటాడు, భూమి ఇంకొక రకంగా రిఫ్లెక్ట్ చేసుకుంటుంది తప్ప అవే కిరణాలని అన్ని గ్రహాల్లో కూడా ఒకే విధానంగా అవి తీసుకోవు. ఆ వాటి అణువులు ఏవైతే ఉన్నాయో, ఆ అణువుల తాలూకు మూల ధర్మాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా అవి తీసుకుంటాయి తప్ప సూర్యుడి ప్రకారంగా అవి తీసుకో. అదే డైవర్సిటీ అండ్ యూనిటీ అంటే అవే. యూనిటీ అండ్ డైవర్సిటీ అంటాం కదా మనం, భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అని చెప్పుకుంటాం, చిన్నప్పుడు ఎప్పుడు చెప్పుకుంటాం క్లాసు. అట్లాగే దీని ప్రకారంగా అవి తీసుకుంటాయి తప్ప ఇంకో దాని ప్రకారంగా తీసుకో. ఎందుకు? పరిణామ క్రమంలో ఉన్నాయి ఎలాగైతే ఉన్నాయో ఆ ప్రకారంగా తీసుకుంటాయి. అందుకే మేషాలు ఇంత ఇంట్రడక్షన్ ఏమన్నారు, ఆ పుస్తకాలు చదువుకోపోయినా పర్లేదు, అర్థమవుతుంది, ఎవరు చదువుకుంటారో వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి అర్థమవుతుంది సుమా అని చెప్పారు చూసారా. ఇది అంతే. ఆ పరిణామ క్రమాన్ని బట్టే అవి రిసీవ్ చేసుకుంటాయి. కాబట్టి ఏ గ్రహానికి ఆ ధర్మమే వర్తిస్తూ ఉంటుంది. అదే మనకి కూడా ఒక ఇండివిజువాలిటీ, ఒక పర్సనాలిటీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా యూనిక్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ అంటారు కదా మనల్ని. మనం ఏం చేస్తాం, మనం కూడా మన ప్రకారంగానే మనం ప్రవర్తిస్తుంటాం తప్ప పక్క వాళ్ళలాగా మనం ప్రవర్తించలేము. ప్రవర్తనలో సర్దుబాట్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్ప ఒరిజినల్ నేచర్ ఆఫ్ ది జీవలక్షణం అంటాం కదా, అది అది మారదు శరీరంలో ముందుకు వచ్చిన తర్వాత. ఇది చెప్పారు మాస్టర్ గారు. వీలైనంత వరకు మీకు లెసన్ డైరెక్ట్గా లెసన్లోకి వెళ్ళకుండా కొంత ఇంట్రడక్షన్ ఇచ్చి నేను మీకు 6వ లెసన్ చెప్పాను. ఇవాళ 2-3 లెసన్స్ అయిపోద్దాం అనుకున్నాను కానీ 6వ లెసన్ మాత్రం అయింది. మళ్ళా రేపు కలుసుకున్నప్పుడు నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాము. స్వస్తి ప్రజాబ్ది పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.